బుకింగ్స్ ప్రారంభం. యావత్ భారతావని ఓటరు తీర్పు కోసం ఎదురు చూసింది. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ప్రపంచ రికార్డును సృష్టించిందని చెప్పి నిన్న ఈసీ కూడా ప్రకటించింది. సో మహిళలు ఈసారి ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. 64 కోట్ల పైచిలుకు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని నిన్న ఈసీ ప్రకటించింది. ఒక రకంగా ఇదంతా అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇది మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన డేగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యంలో ఒక పాలన అనేది సుస్థిర పాలన అందించడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా మనం ఒకసారి జాతీయ స్థాయిలో అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడితే ఎలా ఉన్నాయి పరిస్థితులు అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక లోక్సభ ఎలక్షన్స్ని మనం ఒకసారి చూస్తే ఎన్డీఏ కూటమి 296 సీట్ల గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. అటు చూసుకుంటే ఇండియా కూటమి వచ్చేసి 228, అదర్స్ వచ్చేసరికి 18 స్థానాల్లో. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటి అంటే మోడీ ప్రచారాన్ని మొత్తం తానే నడిపించారు. మరోసారి మోడీ హవా కొనసాగుతుంది. మూడోసారి కూడా బీజేపీ అధికారం చేపట్టబోతుంది. సునాయాస విజయమని అనుకున్నాం. ఎగ్జిట్ పోల్స్ను కూడా మనందరం చూసాం. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మోడీ మరోసారి సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, బీజేపీ సర్కార్ రాబోతుందని ఘంటాపదంగా చెప్పాయి. కానీ ఓటరు తీర్పు ఇందుకు విలక్షణంగా ఉంది. ఎవరు ఊహించని విధంగా ఇండియా కూటమి 228 స్థానాల్లో అంటే గట్టి పోటీని ఇచ్చిందనే చెప్పాలి. ఒక రకంగా ఇక్కడ మనం ఒక కీలక అంశాన్ని మనం పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఇండియా కూటమిలో ఉన్న నితీష్ కుమార్ను మోడీ బయటకు తీసుకొచ్చారు. ఈరోజు ఖచ్చితంగా నితీష్ కుమార్ కానీ ఇండియా కూటమిలో ఉండి ఉంటే గెలుపోటములు అదేవిధంగా ప్రభుత్వ పీఠాలు కూడా మారిపోయే పరిస్థితులు ఉండేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తంగా అయితే 296 స్థానాల్లో ఆధిక్యం దిశగా అయితే ఎన్డీఏ కూటమి వెళ్తోంది. 228 సీట్ల ఆధిక్యం దిశగా అయితే ఇండియా కూటమి వెళ్తోంది. ఇక ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. గవర్నమెంట్ని ఫామ్ చేసేందుకు ఇతర పార్టీలను తమ వైపు లాక్కునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా భారత ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక రకంగా హర్షించదగ్గ పరిణామం. అంటే ఒక ప్రభుత్వం ఏదైతే ఏర్పడుతుందో ఆ ప్రభుత్వానికి గట్టి ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజలకు మంచి పాలన అందుతూ ఉంటుంది. ప్రజల గొంతుకను ప్రతిపక్షాలు వినిపించే పద్ధతి అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక బలమైన ప్రతిపక్షంతో ఖచ్చితంగా ప్రతి బిల్లు విషయంలో కానీ ప్రజలకు అందించే సంక్షేమం విషయంలో కానీ పాలకులు తీసుకునే నిర్ణయాలలో కానీ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. లోక్సభ అయితే వాడివేడిగా సాగే అవకాశాలే ఉంటాయి. అదేవిధంగా ఒక సుస్థిరమైన ప్రభుత్వం గట్టిగా పనిచేయాలంటే ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ తమ లోపాలను ఎత్తి చూపకుండా ప్రతిపక్షాలకు ఎక్కడా ఒక చిన్న లీడ్ కూడా దొరకకుండా చేసుకొని పరిపాలన సాగించాల్సి ఉంటుంది. ఇక ఎన్డీఏ ఖచ్చితంగా మరోసారి అధికారం అయితే చేపట్టే దిశగానే అడుగులు వేస్తుందని చెప్పాలి. ఇండియా కూటమిని ఇక్కడ మనం తక్కువ అంచనా వేయటానికి లేదు. ఎటువంటి పరిణామాలైనా జరిగే అవకాశాలు కూడా ఉంటాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకసారి ఇండియా కూటమి మనం పరిశీలిస్తే అంటే కూటమిగా ఏర్పడటం కోసమే చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆ కూటమి వచ్చిన తర్వాత కూడా చెల్లాచెదురైపోయింది కూటమి. సో అయినప్పటికీ ఇంత విజయం నమోదు చేయటం దేశంలో చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఊహించని రిజల్ట్నే నమోదు చేసిందని చెప్పాల్సి ఉంటుంది. సో మొత్తంగా అయితే ఎన్డీఏ కూటమి 296 స్థానాల్లో, ఇండియా కూటమి 228 స్థానాల్లో, ఇతరులు 18 స్థానాల్లో కీలకంగా ఉన్నారు. ఈ 18 మంది కూడా ఇప్పుడు చాలా కీలకమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా మోడీ ఏదైతే అంతా తానై ప్రచారాన్ని హోరెత్తించారో ఆ ప్రచారం కొంతవరకు సఫలీకృతమైన 6 అనుకున్నంత స్థాయిలో మాత్రం ఆ ఓటర్లు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపలేనిదని మనకి తీర్పు ద్వారా తెలుస్తుంది. సో మనం కొన్ని రాష్ట్రాలను కీలక రాష్ట్రాలను అంటే బీజేపీ పరిపాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ని మనం తీసుకుంటే అంటే ఎక్కడైతే అయోధ్య రామాలయాన్ని నిర్మించారో అక్కడ బీజేపీకి తిరుగులేదు అనుకున్నాం. అక్కడ కూడా బీజేపీ పరిస్థితులను ఎదుర్కొన్న పరిస్థితులు చూసాం. అంటే ప్రజలు ఖచ్చితంగా ఒక మత ప్రాతిపదికనో లేదంటే ఒక సంక్షేమమో ఒక అభివృద్ధో అనేది కాకుండా ఖచ్చితంగా ఒక మంచి తీర్పును ఇచ్చారు అనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో రాజకీయ నాయకులు చేసే ప్రసంగాలు, రాజకీయ నాయకులు ఇచ్చే మేనిఫెస్టోలను దాటి ప్రజలు ఆలోచించగలుగుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఒక శుభ పరిణామం కూడా మనం చూడాల్సి ఉంటుంది. అంటే నాయకులు పెట్టే ఒత్తిళ్లు కానీ నాయకులు ఇచ్చే హామీలు కానీ వీటినే కాకుండా ప్రజలకంటూ ఒక సుస్థిరమైన ఆలోచన ఉంది. ఈ ఆలోచన దిశగా పాలకులు అడుగులు వేయాలనేది మాత్రం ఈసారి అంటే 2024 ఎలక్షన్స్లో ప్రజలు ఇచ్చిన తీర్పు రాజకీయ నాయకులను ఆలోచనలో పడేసేలాగా చేసిందనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మోడీ ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నారు, మోడీ హవా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా దేశ విదేశాల్లో కూడా మోడీకి మంచి పేరుంది. ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆర్థికంగా భారత్ 3వ స్థాయికి ఎదుగుతుంది అని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనేవి ఈ రిజల్ట్ ద్వారా పాలకులకు చెప్పే ప్రయత్నం అయితే ప్రజలు చేశారనే మనం భావించాల్సి ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్ రిజల్ట్ రావడానికి కొంత సమయం పట్టినా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి అయితే ఇప్పుడు ఇద్దరూ కూడా
వారిద్దరూ కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం కోసమైతే ఎవరి వంతు పావులు వారు కదుపుతున్నారని చెప్పాలి. నితీష్ కుమార్ని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడం, నితీష్ కుమార్ని ఇండియా కూటమిలో నుంచి బయటకు తీసుకురావడంలో బీజేపీ ఒక రకంగా ఈరోజు సక్సెస్ అయిందని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం పరిశీలించాలి, ఒక అంశాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఒక పక్కా ప్లానింగ్ని అమలు చేసింది. దక్షిణాదిపై బీజేపీ ఎప్పటి నుంచో గురిపెట్టింది. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో బీజేపీ నాయకులు అగ్రనాయకత్వం మొత్తం కూడా ఇక్కడ హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించారు. నెలల తరబడి, అంటే నెలకి ఒక అగ్రనాయకుడు ఇక్కడ ప్రోగ్రామ్ని రూపొందించుకున్నారు. ఆ దిశగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో చెప్పాలంటే ఖచ్చితంగా వారు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 8 సీట్లలో తెలంగాణలో ఆధిక్యంలోకి రావటం, అంటే ఇక్కడ ప్రతి సీటు కూడా ఇప్పుడు కీలకం కానుంది. అక్కడ మనం ఫిగర్స్ చూస్తే 228, 296 పెద్ద తేడా లేదు. ప్రతి సీటు కూడా కీలకమయ్యే దశలో బీజేపీ ఒక స్ట్రాటజీని అమలు చేసింది, దక్షిణాదిపై కన్నేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఏదైతే, అంటే తెలంగాణలో తన ప్రచారాన్ని హోరెత్తించడం ద్వారా మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా తన ప్రచారాన్ని హోరెత్తించడం, అమిత్ షా వీరు ఏదైతే ఉన్నారో ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంట్ ఎలక్షన్స్లో కొన్ని సీట్లను మనం తెలంగాణ నుంచి తీసుకువెళ్ళాలి అనే నినాదం అయితే ఫలించిందనే చెప్పాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ద్వారా కొంత అభివృద్ధి సాధించింది. సో ఇక మనం తెలుగు రాష్ట్రాలకి ఒకసారి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ లోక్సభ స్థానాల్లో కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. గతంలో ఏదైతే ప్రజలు తీర్పు ఇచ్చారో ఆ తీర్పు అనేది ఇప్పుడు ఫలితాల్లో ప్రతిబింబించింది. 4 స్థానాలకే కేవలం వైఎస్ఆర్సీపీ పరిమితం అవ్వటం అనేది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా జీర్ణించుకోలేని అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజల తీర్పు అనేది మరొకసారి ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే ఎంపీ స్థానాలు కూటమికి కట్టబెట్టడం ద్వారా వారి ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎన్డీఏ కూటమికి 21 స్థానాలను కట్టబెడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వారి లక్ష్యం ఒకటే, రాజధాని నిర్మించుకోవాలి, రాష్ట్రం విడిపోయిన తర్వాత తమ భవిష్యత్తుకు కేంద్రం నుంచి నిధులు రావాలి. ఆ దిశగానే సంపూర్ణమైన మెజార్టీని ఈసారి ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. 21 స్థానాల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి అనేది లీడ్లో ఉంది. ఈ 21 స్థానాలు అనేది ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో లోక్సభలో ఎన్డీఏ కూటమికి చాలా కీలకమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి కూడా ఇటు చంద్రబాబు నాయుడిని సంప్రదించింది. కానీ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికే బాబు మద్దతు ఇస్తారనుకోవాలి. ఎందుకంటే పొత్తులో భాగంగా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికే మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఈ 21 సీట్లతోనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏవైతే కలలు కంటూ ఉన్నారో, తమ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఒక దశాబ్దం గడిచిపోయింది, రానున్న దశాబ్దంలో అయినా అభివృద్ధి దిశగా అడుగులు పడాలి అంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులైతే ఆంధ్రప్రదేశ్కు రావాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రజలైతే తీర్పునిచ్చారనే చెప్పుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ని చూస్తున్నాం. కాంగ్రెస్ లోక్సభలో ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేశారు. అయినప్పటికీ కడపలో ఆమె విజయం సాధించలేకపోయారు. గట్టి ప్రత్యర్థి అవినాష్ రెడ్డితో పోటీ పడ్డారు. మొత్తంగా అయితే ఎన్డీఏ కూటమి 21 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 4 స్థానాలు, కాంగ్రెస్ అనేది ఖాతా తెరవలేదు. మొత్తంగా ప్రజల అభిమతం అయితే మరొకసారి